అయితే ఇప్పుడు మీరు మొదటి రచన ఒకటి చేశారు కదా, మొదటి రచన కానీ కవిత్వం కానీ ఏదైనా, అంటే దానికి ఎవరైనా వ్యక్తి ప్రోత్సాహం ఉందా, లేకపోతే అది స్వయంగా మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగానే స్వయంగా ప్రేరణ కలిగి చేశారా? నేను 7వ తరగతి వరకు చదివానండి మా ఊర్లో. మా ఊర్లో ఉన్నది 7వ తరగతి వరకే. 6వ తరగతి 7వ తరగతిలో మా నాన్నగారు ఒక 300 విరాళం ఇచ్చారు. ఇచ్చి నా కూతురు చదువుకోవాలనే అటువంటి ధ్యాస ఆయనకు ఉండేది. ఎప్పుడు అందరితో చెప్పేవాళ్ళు, నా కూతుర్ని మిడిల్ వరకు చదివిస్తా అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంటంటే 600 రూపాయలు విరాళంగా ఇచ్చి మా ఊరికి 5వ తరగతి వరకు ఉండే. విరాళంగా ఎవరికి విరాళంగా ఇవ్వడం అనేది? ఎవరికి? స్కూల్కి విరాళం. స్కూలు 6వ తరగతి రావడానికి 7వ తరగతి రావడానికి నాన్నగారు వేరుశనకాయ అమ్మారు, అది విరాళంగా ఇచ్చారు. అది మా ఊరి దొర తర్వాత ఇంకా వీళ్ళు ఉంటారు కదా ఊర్లో పెద్దవాళ్ళు, ఇక అందరితో సహా ఆయన కూడా ఇచ్చి మా ఊరికి 6-7 తరగతులు తెచ్చారు. అప్పటికి నాకు కొంచెం చదువు మీద ధ్యాస బాగా ఏర్పడ్డది అన్నమాట. ఏర్పడి ఇంకా 6-7 తరగతులలో నేను క్లాస్ మానిటర్ అంటే పెబ్బే అనేవాళ్ళు అప్పుడు. అట్లా చేసి మరి ఆడపిల్లనైనప్పటికీ మా హెడ్ మాస్టర్ గారు ఎందుకో మరి నన్నే నియమించారు. పిల్లలంతా కూడా వినేవాళ్ళు. తర్వాత తెలుగు భాష మీద మా నాన్నగారు చెప్పిన అంశాలను బట్టి భాష ఏర్పడ్డది. అప్పుడు నాకు చాలా అభిమానం తెలుగు భాష అంటే. ఆ తెలుగు భాషను మా భువనగిరి యాదగిరి సారు నిలబెట్టేటోడు, నన్ను నిలబెట్టి అర్థాలు అడిగేటోడు. నేను టకటక చెప్పేదాన్ని, పిల్లలు రాసుకునేటోళ్ళు. ఆ విధంగా నాకు తెలుగు భాష మీద అమితమైనటువంటి ఒక అభిమానం ఏర్పడ్డది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఓరల్ అంటే మౌఖికమైనటువంటి భాషను నేర్పేవాళ్ళు. తర్వాత ఆయనకు అభిమాన విషయం చరిత్ర. ఆ చరిత్ర రాజుల మొగలాయి చక్రవర్తులు, ఇబ్రాహీం లోడి మొదలైనటువంటి వాళ్ళ చరిత్రలన్నీ మాకు మౌఖికంగా చెప్పేవాళ్ళు. అదే నాకు ఒక శ్రీరామ రక్షగా అనిపించింది. తర్వాత నా భావి జీవితంలో నేను తెలుగు భాష మీద అభిమానాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం నాకు కలిగింది. తర్వాత ఒక 5 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.